డబ్బులు తీసుకునేటప్పుడు ఒకలా ఉంటారు, ఇచ్చేటప్పుడు ఒక సపోర్ట్ చేయాలి. నువ్వు ముందే డిస్కరేజ్ బాగుపడాలని లేదా? వాళ్ళ కాడ కూడా ఉండాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఇంకొక ప్రాంక్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆ, మా మిస్సెస్ వాళ్ళ డాడీని ఇట్లా నాకు బిజినెస్ చేసుకుంటాను, నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉన్నది, మీ డాడీని ఒక కొంచెం అమౌంట్ కావాలి, నాకు నువ్వు అరేంజ్ చేయమని చెప్పి అడగమంటాను. ఫస్ట్ తను కొంచెం అమౌంట్ అనుకొని చెప్పి ఓకే అంటది పక్కా. కానీ నేను పెద్ద అమౌంట్, 1,00,000 1,50,000 నాకు కావాలి అని నేను అడుగుతాను. అప్పుడు తను ఎందుకు ఏంటి అని అడుగుతుంది. అంటే నేను ఎప్పుడూ అంత అమౌంట్ ఎవరిని అడగను. బేసిక్‌గా నేను ఏందంటే మనకు ఉన్న దాంట్లో ఉన్నంతలో తినాలి అన్న మైండ్ సెట్ తోటే ఉంటాను తప్ప, వేరే వాళ్ళ దగ్గర ఇట్లా అమౌంట్ అడగడం ఇదంతా నాకు నచ్చదు. తనకు కూడా తెలుసు. కానీ ఫస్ట్ టైం ఇలాగా మీ డాడీని అడుగు, నాకు ఒక ₹1,00,000 1,50,000 కావాలి, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు మీ డాడీని ఎలాగైనా అడగాలి అన్నట్టుగా నేను అంటాను. ఫస్ట్ అయితే నమ్మదు తను. కానీ తనని కన్విన్స్ చేసి తనకు డౌట్ రాకుండా చేస్తాను. ఇప్పుడు తనైతే ప్రస్తుతానికి ఇక్కడ బయట ఉంది. నేను బెడ్రూమ్లో డోర్ వేసుకొని మాట్లాడుతున్నాను. తను వచ్చాక ఈలోపు కెమెరా ఇదంతా సెట్ చేసుకొని ప్రాంక్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంతకుముందు కామెంట్లో పెట్టిన వీడియోస్ నాకు గుర్తున్నాయి, అవి చేస్తాను. అంటే వాటికి కొంచెం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉండాలి కదా, వెంటనే చేస్తే తనకు డౌట్ వస్తుంది. అందుకని చెప్పి ఈ టాపిక్ అయితే ఇప్పుడు తనకు ఐడియా ఉండదు కాబట్టి ఈ టాపిక్ మీద ఇప్పుడు ప్రాంక్ చేస్తాను. దాన్ని బట్టి చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుద్ది ఏంటనేది. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. మీకు ఇంకా ముందు ముందు ఏ ప్రాంక్ వీడియోలో కావాలో కూడా చెప్తే దాన్ని బట్టి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేనైతే తను వచ్చేలోపు కెమెరా అన్నీ సెట్ చేసుకొని ఉంటాను. బాయ్. ఏంటిది? రోజ్ వాటర్ దేనికి? క్రీమ్ తయారు చేస్తున్నా. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. బయట షాప్లో అడిగినా ఒక్కటే ఉండట్లేదు. ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెడదాం అనుకున్నా. కాంబోలో ఉంటాయి అనుకుంటా. ఆన్లైన్లో ఫేక్ ఉంటాయి కదా. ఏముండవు, మంచిగా ఉంటుంది. బయట షాప్లో ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండట్లేదు. అదను అలోవేరా చూడైపోయింది. మంచి డబ్బులు బాగా ఖర్చు అయినాయి కదా. ఏం చేస్తాం, అన్నీ ఒకేసారి ఒకేలా ఉండవు, ఒక్కోసారి ఒకలా ఉండవులే. కానీ ఈ మంత్ అసలు బాగా ఖర్చు అయిపోతున్నాయి విపరీతంగా. ఎందుకో చిరాకు ఉంటుంది అసలు. అన్ని మంత్ ఒకేలా ఉండదు కదా, ఒక్కొక్కసారి ఒకేలా ఉంటుంది. మరి అన్నీ ఎప్పుడు మనం అనుకున్నాం కరెక్టే. మరి ఒక నెలలో 15,000 20,000 అయిపోతుంటే ఖర్చులు అంతంటే కష్టం కదా. ఈ ఒకదాని మీదనే ఉండాలి, ఈ జాబ్ మీదనే అంటే కష్టం కదా. అయితే సెకండ్ ఆప్షన్ కూడా మనం ఏదో ఒకటి చూసుకోవాలి. అంటే ఏం చేయాలంటున్నావు? ఏదో ఒకటి మరి బిజినెస్ ఏదో ఒకటి పెట్టుకుంటేనే ఏదన్నా అవుతుంది. బిజినెస్ పెట్టాను, డబ్బులు ఉన్నాయి కదా. లేవు మరి, సెట్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఒకేసారి సక్సెస్ అవ్వరు కదా. కూర్చో, దాని పని ఉంది ఇప్పుడు. ఏం లేదులే కానీ కూర్చో. ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటే సెకండ్ ఆప్షన్ మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. సడన్గా ఏం లేదు, నాకు లాస్ట్ 4-5 months నుంచి ప్లానింగ్ ఉందిలే, కానీ నీకే చెప్తలేదు. మళ్ళీ నువ్వు ఏమనుకుంటావో ఏందో అని. కాకపోతే బడ్జెట్ అమౌంట్ అవుతుంది. మరి అమౌంట్ అవ్వకుండా ఉండదు. అంటే ఈ మంత్ నీకు ఖర్చు ఎక్కువ అవ్వడం వల్ల అట్లా అనిపించి ఉండొచ్చు. లేదు, ఈ మంత్ ఖర్చు ఎక్కువ అయింది అదని కాదు. కానీ ఇప్పుడు వచ్చే ఆ శాలరీ మీదనే డిపెండ్ అయిపోయి ఉండాలంటే ఇంకా అలా రొటేషన్ సరిపోతుంది తప్ప నీకు సేవింగ్స్కి చాలా నీకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా కావాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ దేనికైనా సరే రేపటి రోజున ఏం తీసుకోవాలన్నా చేసుకోవాలన్నా ఎంతో కొంత ఉండాలి కదా.
ఏదో ఉన్నమా తిన్నమా పన్నమా అంటే అవ్వదు కదా. ఏం బిజినెస్ చేసినా నేను ఒకటి ఎవరిని నమ్మి ఏం కనుక్కున్నా, చేయలేము. నాకు తెలిసిన వాళ్ళని కనుక్కున్నా, కాకపోతే దానికి బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుంది. పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ ఎందుకు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. వాళ్ళు ఫస్ట్ తెలిసిన అతనే ఫ్రెండ్ అట్లా ఏం చేయట్లే కానీ చెరీ అంటే 50-50% వేసుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాం. ఒక 2-3 అనుకున్నాం. ఆ 2-3 ఏదో ఒకటి డిసైడ్ చేస్తాం. కాకపోతే దానికి బడ్జెట్ ఒక 10 lakhs వరకు అనుకుంటాను. 10 lakhs 10 lakhs అంటే చెరీ 5 lakhs. అయినా ఈ బిజినెస్ అంత అమౌంట్ పెట్టి చేస్తున్నా, ఎవరిని నమ్మి అట్లా అంత ఇవ్వడానికి లేదు కదా. నమ్మడానుంటే ఫ్రెండే కదా, బయటోడు కాదు కదా మోసం చేసేదానికి. ఫ్రెండ్ అయినా ఏమో డబ్బులు ఇచ్చే వరకు ఒకలా ఉంటాడు, అవును వాడు పెడతాడు కదా షేర్, ఇద్దరం పెట్టుకుంటాం. పెట్టినా మళ్ళీ ప్రాఫిట్ వస్తే ఏమో లాస్ వస్తే ఎట్లా అప్పుడు? 5 lakhs బిజినెస్ అంటే ప్రాఫిట్ లాస్ ఎందుకు ఉన్న దాని గురించి చూసుకోకుండా మళ్ళీ ఎక్కువ ఆశపడి ఇబ్బంది పడ్డాను. రెండు యాక్సెప్ట్ చేస్తేనే మరి ఏదైనా బిజినెస్ ముందు ఎప్పుడు బిజినెస్ పెట్టకుండా ప్రాఫిట్ రావాలంటే అవ్వదు కదా. లాస్ వస్తే లాస్ ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, ఈ మంత్ ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల అట్లా అనిపిస్తుంది. లాస్ దేని వల్ల వస్తుంది, రీజన్స్ ఏంటి, దానికి ఏంటి అవన్నీ ఆలోచించుకొని ఫర్దర్గా రిపీట్ చేయకుండా దాంట్లో నుంచి అవన్నీ వెతుక్కొని చేసేదాన్ని బిజినెస్ అంటారు. అట్లా దాని మీద డిపెండ్ అయ్యి ఉండట్లేదు కదా. నేను చెప్తున్నా కదా, ఇటు జాబ్ చేసుకుంటూ ఇంకో బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. మా ఫ్రెండ్ అడిగితే వాడు 5 lakhs పెట్టుకుంటా అన్నాడు, నన్ను ఒక 5 lakhs అడుగుతా ఉన్నాడు. నేను అందులో నాకు తెలుసుకొని కొంచెం అడిగిన 3 వరకు నాకు సెట్ అయింది, ఇంకొక 2 lakhs కావాలా. నువ్వు మీ అమ్మ వాళ్ళు ఒక 2 లక్షలు అలాగే మీ డాడీని అడిగితే సెట్ అవుతుంది. 2 lakhs వాళ్ళ దగ్గర ఉండొద్దు ఇప్పటికిప్పుడు. ఎందుకుంటే నువ్వు అడిగితే తెచ్చిస్తారు మీ డాడీ. తెచ్చిస్తారంటే ఏమన్నా చెట్లకు కాస్తాయి అవి డబ్బులు, అడగగా తెచ్చి. డబ్బులు ఎవరికి చెట్లకు కాయో, చెట్లకు కాసేది ఉంటే అందరూ పండు మామిడి పళ్ళు తెచ్చిస్తారంటే ఎవరికి డబ్బులు రావు కదా వాళ్ళకి. నేను అడగంగానే తెచ్చిస్తారని నేను అనలే. ఎందుకంటే ఫైర్ అవుతున్నావు, మీ డాడీని అడుగు, నువ్వు అడిగితే ఇస్తాడు కదా అంటాను నేను. అడిగి చూడు. ఒకవేళ బిజినెస్ పెట్టుకుంటేనే మరి అందులో దిగుతూనే కదా నీకు తెలిసేది. మనకు తెలియని దాని గురించి ఎందుకు రిస్క్ చేయడం? రిస్క్ లేకపోతే రిస్క్ ఉంటుంది బేబీ లైఫ్లో. బాగానే వస్తాను. మరి డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేయాలా. ఏం చేయకుండా డబ్బులు రావాలంటే రావు కదా. ఇప్పుడు నేను చేసే జాబ్కి వచ్చే డబ్బులు మనం మెయింటెనెన్స్ సరిపోతే తప్ప రొటేషన్కి నీకు ఫ్యూచర్లో సెట్ అవ్వాలి, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలి. అసలు అడిగినవా? అడగముందే ఉన్నాయా లేవని మీ డాడీ బిజినెస్ చేస్తాడు కదా, తీసుకొస్తాడు, అడుగుతాడు ఎవరు. అవును, నువ్వు ఒకసారి అడిగి చూసి ఆయన ఇస్తాడో ఇవ్వడో దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. కానీ ముందే నువ్వు మా డాడీ దగ్గర ఉండేవా లేవు నువ్వే అంటావే. ఫస్ట్ వైఫ్ ఎవరైనా సరే హస్బెండ్ బిజినెస్ ఏం చేస్తానంటే సపోర్ట్ చేయాలి. నువ్వు ముందే డిస్కరేజ్ చేస్తున్నావు, బిజినెస్ మనకు ఎందుకు అది. మరి రిస్క్ చేయకపోతే లైఫ్లో నీకు ఏది ఉండదు. పుణ్యానికి ఫ్రీగా రావాలంటే ఏది రాదు, కష్టపడితేనే వస్తాయి డబ్బులు ఎక్కడైనా సరే. పుణ్యానికి పుక్కట్లోకి వచ్చే డబ్బులు పుక్కట్లోకే పోతాయి. మా డాడీ నువ్వు 2 లక్షలు అడగాలి. అన్నమాట నీకు గుర్తుందా? ఏమని? ఏమన్నా చాలా సార్లు, ఒకసారి కాదు చాలా సార్లు అన్నాను. మరి అవసరం బట్టి ఏమన్నా చెప్పు, ఏమన్నా. అవును, లైఫ్లో ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదా. సిచ్యువేషన్స్ బట్టి మన మనుషులు మరి మారుతారు కదా. మరి అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా అడిగితే ఎట్లా? మళ్ళీ ఇచ్చేస్తాం కదా మనం. పుణ్యానికి ఇమ్మంటలేదు కదా నేను. అడిగి ఇమ్మని చెప్పు. అడగనంటే ఎట్లా? మన దగ్గర ఉన్నప్పుడు పెట్టుకుందాం, ఎందుకు చెప్పు. మన దగ్గర ఎప్పుడు వస్తాయి నీకు? ఇప్పుడు ఒకవేళ అడుగుతా బేబీ. ఇప్పుడు నేను పూర్తిగా 5 lakhs మీ డాడీ అడగమంటే నా తప్పు. నేను 5 ఇక్కడ 3 ఏదో చూసుకుంటా, బయట ఎక్కడో ఉన్నా అడుక్కుంటా, అప్పో ఏదో తీసుకుంటే ఇంకొక 2 లక్షలు మీ డాడీ అడగమంటాను. అందులో నీకేం బాధ నాకు అర్థం కావట్లేదు. 2 లక్షలు తీసుకో మనమే ఉంచుకోవాలి.
లాస్ వచ్చినా ఇవ్వాలి తప్పదు. ఎట్లా ఇస్తావు? ఎప్పుడో ఒకప్పుడు ఇష్టం. ఎప్పుడో ఒకప్పుడు. మీ డాడీ లాస్ అవ్వద్దంత ఆలోచిస్తున్నావు, ఇక్కడ మరి మనం బాగుపడాలని లేదా నీకు? ఏమో రిస్క్ చేయడం ఎందుకని నా బాధ. రిస్క్ ఏముంది అందులో? ప్రతిసారి రిస్క్ 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 అసలు మీ డాడీ డబ్బులు ఎప్పుడు అడగను, వాళ్ళంతటా వాళ్ళు నీకు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇస్తే తీసుకుంటాం కానీ నేను అడగను, మళ్ళీ ఎందుకు అడగడం అని ఇన్ని రోజులు అట్లానే ఎందుకు అడగడం. సడన్ గా అంటే మరి ఇప్పుడు నీకు చెప్తున్నా కదా, నేను ఎప్పుడు ఇట్లనే ఉంటావా, ఎప్పుడు ఇట్లనే ఉంటా అవ్వదు కదా, నువ్వు లైఫ్ లో ఎప్పుడు ఇట్లనే ఉంటా అంటే అవ్వదు కదా. ఇప్పుడు ఫోన్ చేసి నేనేం అడుగుతాను, నువ్వు అడగాలి. బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, డబ్బులు కావాలి అని అడుగు. నేను అడగ, నువ్వు అడగ. నువ్వు పెట్టుకుంటున్నాను, నేను ఎట్లా అడుగు అంటే నువ్వు నన్ను అడిగి నాతో అడిగిచ్చినట్టు ఉంటది. నువ్వే అడుగు, నువ్వే చెప్పు. అవును, నువ్వు డాడీ ఇట్లా బిజినెస్ పెడదాం పెట్టుకుందాం అనుకుంటున్నావా కావాలని నువ్వు అడుగు అంటే నువ్వు అడగలేక నాతో అడిగించినట్టు ఉంటుంది. అట్లా ఏమొచ్చు, నువ్వే అడుగు. నువ్వు అడిగినా ఇస్తాను, నేను అడిగినా ఇస్తాను కదా, ఇచ్చే ఉంటే. నువ్వు మీ డాడీని అడగడానికి ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారైనా నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా బేబీ? నీకు సపోర్ట్ చేయడం అంటే ఏముంది బేబీ, నువ్వైనా అడిగేది నేనైనా అడిగేది, నువ్వు అడిగితే ఆయన ఏం చెప్పాలి, నాకైతే నీకైతే ఆన్సర్ చెప్తాడు కదా, నువ్వే అడగలుగుతున్నాను. ఇట్లా చెప్తే జనాలకి ఏం చెప్తున్నావు? నేను ఎప్పుడన్నా ఒక రూపాయి మీ ఇంటికి పోయి అది తీసుకురా ఇది తీసుకురా అదే ఇదే నేను ఎప్పుడన్నా అన్నా? ఇప్పుడు నాకు అమౌంట్ కొంచెం అవసరం ఉన్నాయి, లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి, దానికి కొంచెం అవసరం ఉన్నాయి. మీ డాడీని అడగమంటే నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అడగలేదు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ అడిగి? ఇన్ని రోజులు అడగలేదు, నీకు అర్థం అవుతుందా? ఇన్ని రోజులు అడగలేదు కాబట్టి ఇట్లనే ఉండదు, లైఫ్ లాంగ్ ఇట్లనే ఉంటావా? జీవితంలో బాగుపడాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అడగనంటే ఎట్లా? నువ్వు అడిగినా నేను అడిగినా ఉంటే ఇస్తాడు, లేదంటే లేవని చెప్తారు కదా, అందుకే నువ్వే అడుగు. మీ డాడీ మా డాడీ? మా డాడీ అయితే మా డాడీ అయితే నేనే తీసుకున్నాను. అవును, కూతురు అల్లుడు ఏదో చేసుకుంటారు బాగుపడతారు అంటే ఏ తల్లిదండ్రులైనా ఇస్తారు, ఇవ్వకుండా ఉంటారు. అసలు ఫస్ట్ వాళ్ళు అడగడానికి నీకేం బాధ నాకు అర్థం తెలుసు కాబట్టి పైసలు లేకుండా ఎట్లుంటాయి? నేనేమో అది కొనిపియండి ఇది కొనిపియండి ఇవన్నీ మన డబ్బులు పెట్టి మనం సంపాదించుకొని కొనుక్కున్నాయి కదా. అవును, అయితే మా చెల్లె మ్యారేజ్ మొన్న అయిందా, అయితే ఆమెకు డబ్బులు నేనేమంటున్నా, నేనే మొత్తం పుణ్యానికి ఇమ్మంటలేదు కదా. వాళ్ళు 2 lakhs ఇచ్చాడు, ఇందులో పోయి పెడితే అది ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో అక్కడ ఉండే పర్సన్ ఎట్లుంటారో తెలీదు. తెలిసిన ఫ్రెండ్ అంటే డబ్బులు తీసుకునేటప్పుడు ఒకలా ఉంటారు, ఇచ్చేటప్పుడు ఒకలా ఉంటారు బేబీ. వాళ్ళ తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి అవి మళ్ళీ మనం తీసుకున్నంత ఈజీగా ఇవ్వరు. నేను అడగలేను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కాడ కూడా ఉండవు. మళ్ళీ నువ్వు అడిగినందుకు తీసుకొచ్చి ఇచ్చినా సరే మళ్ళీ ఏం అవతల పర్సన్ కరెక్ట్, నువ్వు చేసే పర్సన్ ఎలాంటి ఎట్లుంటుందో అది ప్రాబ్లం. చెప్తున్నా కదా, నాకు తెలిసినోడే మా ఫ్రెండ్ అయినా నేను చేస్తా ఏం కాదు. నువ్వు ఒకవేళ డబ్బులు తీసుకురాకపోతే నేను ఇంకా వేరే ఏదో ఒకటి తెచ్చి ఎక్కడ ఏం తెచ్చుకుంటా, మళ్ళీ తర్వాత నువ్వు బాధపడితే నేను ఏం చేయాలి, ఎక్కడ గోల్డ్ లో ఏదో అమ్మేస్తాం మరి నీ ఇష్టం. వాళ్ళ కాడ కూడా ఉండాలి కదా బేబీ. ఇప్పటికిప్పుడు 2 lakhs కావాలంటే 20 days లో కావాలన్నా కూడా నువ్వు తర్వాత ఇస్తా అన్నా సరే ఏం చేస్తా అన్నా సరే నువ్వు చేసే పర్సన్ ఎట్లుంటారో తెలుసా. బిజినెస్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఫస్ట్ అమౌంట్ ఏమంటారు, తర్వాత మోసం చేయొచ్చు. బిజినెస్ ఎట్లా మనకి నాలెడ్జ్ లేదు. ఎప్పుడైనా అంతే, ఎందుకు మీ పేరెంట్స్ అట్లా సపోర్ట్ చేసుకుంటూ సపోర్ట్ చేయడం ఇటు నీ గురించి కూడా ఆలోచిస్తున్నా. ఆ పర్సన్ మనకు ప్రాఫిట్ ఇస్తాడా లాస్ ఇస్తాడా ఏది తెలియకోకుండా వాడిని పక్కన పెట్టేస్తాం, మన ఓన్ గా బిజినెస్ చేసుకుని మీ డాడీ ఏం బిజినెస్ చేస్తావు, ఏం చేస్తావు చెప్పు. జాబ్ చేసుకుంటూ అక్కడ బిజినెస్ చేసే అంత ఉంటుందా టైం? ఉంటుంది, కష్టపడాలి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తీసుకుందాం. ఇప్పుడు మా డాడీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. నీకు ఎందుకు మన దగ్గర అవును, నువ్వు బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మీ డాడీలోకి ఇచ్చేద్దాం. లాస్ వస్తే మనం సేవింగ్స్ పెట్టుకుని దాచుకొని ఎప్పటికప్పుడు ఇద్దాం. అట్లా వద్దు, మన దగ్గర ఉన్నప్పుడే మనం చేసుకొని అందులో ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా మనమే తీసుకుందాం. వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చి ఒకవేళ మనకి ఇచ్చినా సరే మనం ఇవ్వలేదని అది నాకు ఉంటుంది ఆ గిల్టీనెస్. ఎందుకు తీసుకున్నా ఎందుకు ఫీల్ అవ్వడం. మీ డాడీ వాళ్ళైతే రిస్క్ లో పెట్టడం, మా డాడీ వాళ్ళని ఎవరైనా డబ్బులు బేబీ, ఎవరికి ఏది పుణ్యానికి రాదు, ఎవరైనా కష్టపడితేనే వస్తాయి. నువ్వు అట్లా మాట్లాడితే నేను ఏం చేయాలి, నీ ఇష్టం. నీ ఇష్టం అంటే ఇక్కడ నువ్వు చేసే పర్సన్ ఎలాంటి ఏంటో తెలియకుండా ఎట్లా పెడతావు? నేను చెప్తున్నా మా ఫ్రెండ్ అంటే డబ్బుల విషయంలో ఫ్రెండ్ లా ఉండరు బేబీ. ఫస్ట్ ఎవరైనా సరే చూడు, అడిగేటప్పుడు మంచిగా అడుగుతారు, ఇచ్చిన తర్వాత ఎవరు మంచిగా ఉండరు. దాని గురించి నాకంటే ఎక్కువ తెలుసు. నువ్వు నమ్మి ఎట్లా ఇస్తా అంటానో ఏమో నైతే తెలియాలి. వాడు 50% షేర్ పెడుతుండు, 50% పెడుతున్నా అని చెప్పి ఫస్ట్ నేను పెట్టమంటారు బేబీ. తర్వాత డబ్బులు నేను పెట్టను, నా దగ్గర లేవని చెప్పి అవి తీసుకుంటే ఏం చేస్తాం? అట్లా ఇయ్యం కదా, మనం ఉంటాం కదా. ఎవరు ఉండరు,
మరీ చెప్తున్నావు మీ డాడీ వాళ్ళని అడగమంటే అడగకుండా. నేను అడగలేము, నాకు వాళ్ళ తెలుసు దగ్గర లేవు. తెలుసు నాకు, నువ్వు అడగని చెప్పి నేను ఆల్రెడీ తీసుకొచ్చిన నిన్ననే 3 లక్షలు. ఆ 3 లక్షలతో చేయదు. ఏవో అక్కడ పెట్టిన 3 లక్షలు, అక్కడ పెట్టిన 3 లక్షలు తీసుకో. చేసుకో అమ్మ అయితే. 3 లక్షలు అక్కడ పెట్టిన తీసుకో, తీసుకురా పో. నాకు తెలియదు. ఆ 3 లక్షలు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చిన? ఎక్కడి నుంచో అడిగిన వాళ్ళని ఆ 3 లక్షలు కూడా పోతే మళ్ళీ వాళ్ళకి మేము ఏం అక్కడ ఉన్నాయి చూడు 3 లక్షలు. 3 లక్షలు ఎవరు చేస్తారు నీకు ఆ బిజినెస్ ఐడియా? ఫ్రెండ్ ఇచ్చిండే కానీ ఆ ఫ్రెండ్ వాడు నేను మోసం చేస్తలేను. అవా 3 లక్షలు అక్కడ ఉన్నాయి చూడు. అదిగో అక్కడ అక్కడ ఎట్లా పెట్టిన 3 లక్షలు? తీసుకొచ్చి పెట్టినా, నువ్వు చూస్తావు అని. అదిగో అక్కడ చూడు, అక్కడ ఆ పిల్ల కనబడుతుందా? ఆ పిల్ల లోపల చూడు, నాకు 3 లక్షలు కనబడుతున్నాయా? 3 కెమెరాలు కనబడుతున్నాయా ఫోన్లో? అవే 3 లక్షలు. 1 2 3. అదిగో 3 లక్షలు ఫోన్లో 3 కెమెరా. 1 2 ఇట్లా ప్రాంక్ చేయలేదు బేబీ. నాకు నువ్వు ఇవన్నీ అడిగేసరికి నేను నా మైండ్ ఎక్కడికో పోయింది. ఇది బిజినెస్ అంటే సడన్ గా డబ్బులు అంటే ఇవ్వండి అని చెప్పి నా మైండ్ ఎక్కడికో పోయి అన్ని ఆలోచిస్తాను. నేను ఇక్కడ కూర్చోలేదు బేబీ, ఇది ప్రాంక్. నేను డబ్బులు అట్లా అడగమంటున్నా. బేసిక్గా డబ్బుల దగ్గర నేను చాలా స్ట్రిక్ట్ సీరియస్ ఉంటాను, నీకు తెలుసు. ఇంకా అందులో మళ్ళీ అప్పు తీసుకొచ్చి బిజినెస్ పెట్టే అంత నాకు నచ్చదు, నీకు తెలుసు కదా. అందుకే నేను కూడా నువ్వు అంత అడుగుతున్నా నేను వద్దనే అంటాను కదా. అది ప్రాఫిట్ లాస్ తెలియదు, ఆ ఇచ్చే పర్సన్ ఎట్లుంటారో తెలియదు, దాని గురించి నాకు నీకే ఎక్కువ తెలుసు, నువ్వే అన్నావని నేను అందుకే వద్దంటున్నాను. నువ్వు నిజం అనుకున్నావు కదా? ఏమో నీ మైండ్ ఎప్పుడు ఇట్లా మారిందో అని నిజం అనుకున్నావు కదా? అంటే ఏమో ఫోన్ చూసినావు అసలు ఎక్కడ ఉందా? చూసిన ఏది చూపిస్తాను. ఫస్ట్ నేను సొంతంగా ఓన్గా చేద్దామని ప్రాంక్ చేద్దాం అనుకున్నా. నమ్మదేమోలే మళ్ళీ అని చెప్పి ఇట్లా మీ డాడీ వాళ్ళ మీద అయితే డౌట్ రాదు కదా అని చెప్పి చేద్దామని చెప్పి చేసిన. ఇట్లాంటి ప్రాంక్ లేదు నిజంగా. నేను నిజంగా 5 lakhs అంటే బిజినెస్ అంటే జాబ్ అంటే ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ నమ్మి అన్ని డబ్బులు ఎట్లా ఇస్తానని నాకు అప్పు చేయడం అస్సలు నచ్చదు. ఈఎంఐలు క్రెడిట్ కార్డు అన్నా కూడా నాకు భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో నేను వేరే వాళ్ళ దగ్గర రూపాయి తీసుకొని మళ్ళీ వాళ్ళకి అసలు ఇవ్వద్దు తీసుకోవద్దన్న మెంటాలిటీలో నేను ఉంటా. కాకపోతే అంటారు మీ అమ్మ వాళ్ళని నేను ఎప్పుడు డబ్బులు అడగను, వాళ్ళంతా వాళ్ళు ఇస్తేనే తీసుకుంటాను. అలాంటి సడన్ గా అడుగుతాను నేను అని డౌట్ వచ్చింది. కానీ మరి ఏమైనా నిజంగా బిజినెస్ ఏమైనా థాట్ వచ్చిందా, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా చెప్పిరా చేద్దామని? అప్పుడప్పుడు అంటే ఏమైనా బిజినెస్ చేస్తే బాగుండు అని అంటారు కానీ నిజంగా అట్లా అప్పుడప్పుడు అంట కాబట్టి డౌట్ రాదు. ఇదైతే ప్రాంక్ డౌట్ రాదని చేయొచ్చు అని చెప్పి నేను ప్రాంక్ చేసిన. 5 lakhs అనేసరికి నాకు వీళ్ళని నిజంగా అన్నీ ఆలోచిస్తుంది. ఇట్లా అంటాడు ప్రాఫిట్ వస్తుంది లాస్ వస్తుంది ఏం ఆలోచించుకుని అట్లా ఎట్లా అడిగి చూడొచ్చు కదా. అడిగి చూడు ఒకవేళ ఇస్తే బిజినెస్ చేద్దాం. ఇప్పటికైనా పోయేది ఎందుకు అంత మనకి రిస్క్. మనకి దాని గురించి నాలెడ్జ్ లేనప్పుడు ఎందుకు పెట్టి రిస్క్ చేయడం అని వద్దాను. వాళ్ళందరూ అన్నయ్య మేడంకి కోపం రాదా, వదిన కోపం రాదా, ఎప్పుడు ఇలాగే ఉంటారా. ఒకరైతే అదేదో వీడియో నాకంటే ఇగ్నోరింగ్ ప్రాంకులు అయితే ఆయన ఎవరో పెట్టారు కాబట్టి అసలు నువ్వు లక్కీ బ్రో, ఆమెకు అసలు కోపమే రావట్లేదు. ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ పూర్తిగా మా ఆవిడ అయితే మాట్లాడుకుంటే వెళ్ళిపోని ఇగ్నోరింగ్ ప్రాంక్ చేసిన. ఫ్రెండ్స్ మీరు మా ప్రీవియస్ వీడియోలో చూడండి, ఒక పర్సన్ కమెంట్ పెట్టారు, నాకు పేరు గుర్తులేదు సారీ, మీరు ఒకసారి కమెంట్స్ లో చూడండి. అన్నా నువ్వైతే లక్కీ, మా ఆవిడ అసలు మాట్లాడకపోతే పోరాని ఉద్దేశం వెళ్ళిపోయింది అని అన్నారు. నువ్వు అట్లా అనుకుంటున్నారు వాళ్ళందరూ. తిను నన్ను ఎక్కువ రిక్వెస్ట్ చేయండి, ఒకవేళ కోపం ఉన్నా సరే మళ్ళీ నేనే సారీ చెప్పి నేనే మాట్లాడాను. అసలు సారీ చెప్పడు, యాక్సెప్ట్ చెయ్యడు. నేనే ఎక్కువ కోపం రాదా నాకు వస్తుంది. నాకంటే ఎవరు ఎక్కువ రిక్వెస్ట్ చూడండి అమ్మవారు లెక్క ఉంటుంది. రిక్వెస్ట్ ఎవరికి వేస్తే నేను చేస్తాను, నువ్వు చేస్తాను. ఎవరు నీకు ఏదైనా అవును. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు కోపంగా ఉన్నారు అనుకో, రిలేషన్ లో నడవదు. అసలు మీరు దేని ఫీల్ అవుతారా అనుకుంటారు, అసలు దేని ఫీల్ అయినా ఇది ప్రాంక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అది లాగ్ అయిపోతుంది ఎక్కువ పడిన తర్వాత మాట్లాడదు. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏ ప్రాంక్ చేయాలో కమెంట్ చేయండి. ఓకే బాయ్ గైస్. బాయ్.